शांताय नमः सुखमार्यंत्राय नमः श्रीये नमः भास्कर्ये नमः देवनये नमः చదువుతున్నాను కదా స్టార్ట్ అయిపోయింది. నేను నెక్స్ట్ అయితే మొత్తం చూపిస్తుంది. श्रीये महादेव्ये नमः वस्तारिणे नमः कालेश्वराय नमः वरलक्ष्मी नमः वसुदेवाय नमः सुधये नमः 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 संतरणे नमः देवे नमः मंगलाय नमः వీడియోలో నాకు మొత్తం అయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. చూస్తున్నాను కదా, నాకు కిటికీ వైపు నుంచి చూపిస్తుంటండి. ఒకసారి అక్సెంట్లో కలుపుతామంటే తీసుకెళ్దాం. ఆ తర్వాత చేసేది లక్ష్మీదేవి కూడా. సరే మీకు క్లియర్ కట్ చేశారు కదా. నాకు వెంకటేశ్వరం ఫోటోలు చాలా ఉంటాయి. మా యొక్క పూజ గది ఫోటో అన్నమాట. ఎలా చేస్తున్నాను చూడండి. నైవేద్యాలు చూడ పూజగడి మాకు మీకు క్లియర్గా చూస్తాను అన్నమాట. అటువైపు మా అమ్మగారైతే అక్కడ చేస్తున్నారు ఇంకా నైవేద్యము. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం మా యొక్క మొక్కలు చూపిస్తాను. చూసాక మా మొక్కలు అలా ఉంటుందన్నమాట. మా వెళ్ళకి రకం పూజ కట్ చూపిస్తున్నాను. కట్ చేసి గైస్ నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. అందుకే పూజ అంత బాగా వస్తుంది. మా గుమ్మానికి తోరణాలు కూడా కట్ చేశాను. తోరణాలు రివర్స్ ఫోటో అనమాట. గైస్ మీకు మన టీవీలో ఒకటి చెప్పాను, భగవద్గీత బుక్ గురించి అడిగారు చాలామంది. నేను ఆ వీడియో బుక్ చేస్తాను చూడండి. అంతలోపు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి నిలకండి చూడండి. చెప్పాను కదా, భగవద్గీత బుక్ యథార్థ గీత, శ్రీమద్ భగవద్గీత యథార్థ గీత బుక్ చూసారు కదా. చాలా పేజెస్ ఉంటాయి కదా. నేను మీకు అంతా చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియోకి బుక్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో పేజెస్ అసలు ఎలా ఉంటుంది దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బుక్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మొత్తం
సైడ్ చూపిస్తాను. మాకు మొక్క పెరిగింది కదా, మొక్క చూపిస్తుందండి. ఇంత పెద్ద మొక్క, ఇంత పెద్ద మొక్కలు పెరగదు అనేది ఎప్పుడు తెలుస్తుంది నాకు. మీకు మీ ఇంట్లో వచ్చి చూపిస్తాను కదా. చూసాక నమ్మకం లేకుండా చదువుతుంది. ఇక్కడికి ఎలా ఉంటుందని చదువుతుంది. వీటికి వచ్చి నేను మాట్లాడతాను. నాకు కళ్ళు కొట్టడం రాదు కదా, నిజంగా నిజంగా నాకు కళ్ళు కొట్టడం రాదు. నేను పుట్టిన ఏప్రిల్ 4న, పుట్టిన తేదీ రోజు నాకు ఏమైందంటే కొడుకు సార్లు కొట్టాను. వరలక్ష్మి వ్రతం అలా పుట్టింది. దీనికన్నా ముందు సూర్యగ్రహణ చంద్రగ్రహణం పుట్టింది. ఆ స్టోరీ చెప్తుందా. ఏంటంటే క్షీరసాగర మండలంలో ఏ తాడు కట్టినా తిరిగిపోయాడన్నమాట. శివ దగ్గరికి అయితే ఆయన దేవతలు రాక్షసుల మధ్యలో క్షీరసాగరం వీళ్ళదే పథకం మాడని నాకు కొట్టుకుంటున్నారు. ఏం జరిగిందంటే శివుడికి ఇక్కడికి వెళ్ళాడు. మాకు గొడవ కావాలి అన్నాడు. ఏ తాడు ఇచ్చాడు? ఫస్ట్ తాడు ఇచ్చాడు, సెకండ్ తాడు ఇచ్చాడు, 3 తాళ్ళు ఇచ్చాడు. ఫస్ట్ 3 తాళ్ళు ఇచ్చాడు. అవలేదు ఎక్కువ. ఆ తర్వాత వాసుకి స్వామి వాసుకుని వాసుకుని తాగెట్టాడు. చాలా తాగుతారు. వాసుకి చుట్టుకొని దేవతలు లాగితే లక్ష్మీదేవి. సెకండ్ వచ్చింది హలహల. ఈ హలహల వచ్చి ఆ హలహలని చెప్పాను కదా, మనకు తెలిసి దగ్గర కలర్ బ్లూ కలర్ ఉంటుంది. అది హలహల. అక్కడ సివే కలర్ అక్కడ స్ట్రక్చర్ చేసుకున్నారు. చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే రాహు అర్థమైంది. అంటే ఇప్పుడు దేవుడికి వచ్చినట్టు తాగితే ఓకే అని అంటారు కదా, దేవుడికి తాగేది. ఇది చూసిన చంద్రుడు సూర్యుడు వెళ్ళి వెంటనే చెక్క విష్ణువు ఆడవాళ్ళు విష్ణువుని చెప్పాడు. శిరస్సు ఖండించాడు. ఈ ఖండించిన తర్వాత అమృతం అప్పుడే వచ్చిందన్నమాట. అమృతం అప్పుడే వస్తే రాబు ఆలోచించుకుని దేవుడు మారి అక్కడ శిరస్సు ఖండించి అదే సూర్యచంద్ర విష్ణు చెప్పి విష్ణువు మారి ఖండించేశారనమాట. అసలు దేవుడిని ఏమంటారు, ఎందుకు అవతరించిందంటే ఇది రాక్షసుడికి దారి ఖండించడం. ఆయన ఖండించడం అంటే పాము యొక్క కింద మెట్ల ఉంటుంది కదా, కేతుడి పాము. ఆ కేతుని రాముని ఖండించాడు. కేతుని ఖండించాలంటే పాము యొక్క కింద